వరంగల్లో జనానికి 8వ రోజు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. చిల్లర కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. హన్మకొండలోని రైతు బజార్లో 500, 1000 రూపాయల నోట్లు రద్దు వారం రోజులైనప్పటికీ కూడా కరెన్సీ కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. అయితే మార్కెట్ల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, కూరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులు కావచ్చు, వ్యాపారులు ఎలా బిజినెస్ జరుగుతుంది, క్రయ విక్రయాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ 500, 1000 రూపాయల నోట్లు రద్దు ప్రభావం ఇంకా ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 500 నోటు తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతుంది. మాకు గిరాకీ ఉంటలేదు. 500, 1000 నోట్లు పట్టుకొస్తాను, మాకు గిరాకీ ఉంటలేదు సార్. నోట్లతో ఇబ్బంది అవుతుంది. మాకు బాగా గిరాకీ ఉంటుంది కానీ ఆ నోట్లు మాత్రం 500 నోట్లు పట్టుకొస్తాను, మొదలే అడుగుతాను. చిల్లర లేదంటాను, గిరాకీ. అదేవిధంగా మా దగ్గర కస్టమర్స్ కూడా ఉన్నారు. కస్టమర్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ నోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో మీరు ఏటీఎంలు ఎలా పనిచేస్తున్నాయి, లేకపోతే బ్యాంకులలో మనీ ఎక్స్చేంజ్కి సంబంధించింది కానీ లేదా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే ఏటీఎంలో మాత్రం డబ్బులు అయితే రావట్లేదు. అది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మిషన్ సపోర్ట్ చేస్తలేవని చెప్పేసి కొంత ఇబ్బందికరంగా అవుతుంది. అది వాస్తవంగా ఈ కూరగాయల దగ్గర చిల్లర ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే మాకు బ్యాంకులో పోతే 100 రూపాయలు ఇవ్వట్లేదు, 2000 రూపాయలు, 4000 రూపాయలు అయినా 2000 ఇస్తున్నారు. దానికి 100 రూపాయలు ఇస్తే బాగుండు అని చెప్పేసి ఒక కోరిక. ఈ చిల్లరకి అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. 2000 నోట్ ఇవ్వడం వల్ల దాన్ని సరిపడా చిల్లర దొరకట్లేదు. బ్యాంకులలో కానీ ఎక్కడ కానీ 500 నోట్లు అవి కొత్తగా రాలేదు మన దగ్గర. ఏటీఎంలు కూడా మన దగ్గర అసలు సిటీలో పనిచేయడం లేదు. ఎక్కడ పోయినా అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. 500 నోట్లు వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ప్రాబ్లమే, మాకు ఎవరైనా ఇచ్చినా మాకు ప్రాబ్లమే. చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది. దీని ద్వారా కూరగాయలు కూడా మటన్ షాప్ పోయినా ఏళ్ళ పైన ముట్టుకుంటే డబ్బులు తీస్తే పైసలు ముందు అంటారు. పైసలు ముందు ఓట్ల టీ పోతావా అంటే పైసలు ముందు అంటాడు. ఆకలి పూరి దాకపోతే ఎంత ఉండారా 500 అయితే వద్దు అక్కడ అయిపోంటాను. కష్టమవుతాను సార్. పేదల మీద సర్జికల్ స్ట్రైక్ తిన్నట్టు ఉన్నోనికి రెడ్ కార్పొరేట్ చేసినట్టున్నది. ఎందుకంటే 2000 నోట్లు తీసుడు, 2000 తీయకుండా చిన్న నోట్లు తీసి పెద్ద నోట్లు ఎక్దం బంద్ చేసిన 500, 1000 రూపాయలు బంద్ చేస్తే ఇంత ప్రాబ్లం రాబోవు. పెద్ద నోట్లు తీసే వరకు ఎటు ఏం చేయలేకుండా డబ్బులుండి కూడా ఏం కొనలేక ఏం తినలేకపోతాను. మార్కెట్ లో చాలా ఇబ్బంది ఉందండి. అసలు కూరగాయలు కొనడానికి ఇబ్బంది అవుతుంది. బయట హాస్పిటల్లో నిన్న నాకు కొంచెం హాస్పిటల్లో కొంచెం నేను పెయిన్ వచ్చిందని నేను తీసుకోకపోతే 1000 రూపాయల నోటు, 500 నోటు, 2000 నోటు ఇచ్చినా కూడా తీసుకుంటలేరు. 100 కావాలి, లేకుంటే 50 కావాలి, చిల్లర కావాలి. చిల్లర వేసి తీసుకోవాలి, లేకుంటే మేము ట్రీట్మెంట్ ఏమో లేవు అని అంటున్నారు హాస్పిటల్లో కూడా. ప్లస్ మళ్ళీ మెడికల్ షాప్ కూడా మెడికల్ షాప్లో పెట్రోల్ పంపులో చెల్తాయి నడుస్తాయి అని మోదీ గారు చెప్పారు. కానీ పెట్రోల్ పంపులో తీసుకుంటలేరు, హాస్పిటల్ మెడికల్ షాప్లో తీసుకుంటలేరు. 10 రూపాయలు, 20 రూపాయలు ఇంట్లో చిల్లర అక్కడ గల్లగురిలో వేసిన పలుగొట్టి తీసుకొని వచ్చి ఇంట్లో కూరగాయలు కొనుక్కొని పోయి వండుకొని తినే పరిస్థితి వచ్చేసింది. చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారులు కాకుండా కస్టమర్స్, ఈ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. 2000 నోటు మొత్తము ఆ చిన్న పిల్లలు ఆడుకునే నోటు లెక్క ఉన్నది. అది చిల్లర ఎవరు ఇస్తలేరు. ఆ చిల్లర అది ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ సమాజానికి ఇంకో 10-20 ఏళ్ళ దాకా 2000 నోటు అవసరం లేదు. కాకపోతే 500 నోటు, 1000 నోటు మార్చి మళ్ళీ యథాప్రకారంగా స్థానంగా ఇస్తే అయిపోతుంది. కానీ 2000 నోటు ఇప్పట్లో అవసరం లేదు. అది ఉన్నా కూడా చెల్లని పరిస్థితిలో ఉన్నది ఈ టైంలో. ఏది తాత్కాలికంగా ఉన్న ఇబ్బంది ఉన్న ప్రజల కొరకు సహాయించుకుని ఏటీఎంస్ పల్స్ చేస్తున్నాయి. కొంచెం లోడింగ్ తక్కువ ఉంది, డబ్బులు కొంచెం ఏటీఎం దగ్గర ఇబ్బంది పడుతున్నాయి. తాత్కాలికం ఇది 2-3 రోజుల్లో ఈ సమస్య క్లియర్ అవుతుందని అనుకుంటున్నాం. మేము శుభ పరిణామం, ఇదేం లేదు. ప్రజలకు హర్షించదగ్గ విషయం ఇది. బ్లాక్ మనీ మీద కానీ నల్ల కుబేర్ల వాళ్ళకు భయం. నోట్లేమో రద్దు చేయలేదు, జస్ట్ మార్పిడి. అది నోట్లు కరెన్సీని చేంజ్ చేయడం జరిగింది. ప్రజలు దీన్ని గమనించి సహకరించాలి. ఇది చాలా 90% సాధారణ ప్రజలు చాలా సంతోషం చూస్తున్నారు. చాలా మంచి శుభ పరిణామం దేశానికి. 500 నోట్లు వస్తానే మాకు గిరాకులు ఉంటలేవు. తెచ్చిన వాళ్ళంతా అట్నే నిలువ ఉంటుంది. చిల్లర కావాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది సార్. కొనే వాళ్ళు వస్తాను కానీ కొద్ది మంది వస్తాను. వాళ్ళైనా 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తెస్తాను, 2000 రూపాయల నోట్లు తెస్తాను. తెచ్చినప్పుడు మాకు చిల్లర లేక గిరాకీలు దెబ్బతింటాను. ఎక్కువ మంది వస్తలేరు మాకు. మొత్తానికి అయితే ఇటు వినియోగదారుల నుంచి అభిప్రాయాలు కావచ్చు, ఇటు వ్యాపారులకు సంబంధించి కూడా చిల్లర దొరకని పరిస్థితి. ఇప్పుడిప్పుడే 100 రూపాయలకు సంబంధించినటువంటి అంతా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అయితే 500, 1000 రూపాయలు పాత నోట్లు చాలా చోట్ల చెల్లట్లేదు. ఎక్కువ మంది కస్టమర్లు అలాంటి నోట్లు తీసుకొస్తుండడంతో తాము రైతులకు ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడి నుంచి తర్వాత ఆ 1000 రూపాయలు, 500 రూపాయలు తీసుకొచ్చే వాళ్ళకు చిల్లర ఇవ్వలేకపోవడం, వాళ్ళందరూ కూడా గిరాకీ కూడా తగ్గిపోయింది. కూరగాయలు కొనే వాళ్ళకి సంబంధించి కూడా చూస్తే ఇళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న చిల్లర వాటన్నిటిని కూడా సేకరించుకొని వచ్చి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి. ఎందుకు తమ దగ్గర 500, 1000 రూపాయల నోట్ల డబ్బులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉందనే అభిప్రాయంతో కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.